3 10 అది 8 16 ఎంట్రీ 50 అదే కాయ నీకు ఇది సెకండ్ ప్లేస్. ఇక్కడ లోడ్ అవుతున్నాం బండి. అలాగా అదన్నా జాయిగా ఏంటి పర్లేదు. ఇప్పుడే మన బండికి అయితే కాయ కొట్టి స్టార్ట్ చేసి వదిలేరన్నమాట. మన బండి టైం వచ్చి ఇప్పుడు 9 అయిపోతుంది. అక్కడే ఈ అమ్మాయి ఎప్పుడు కూడా అర్థం కావట్లే. మనకి ఒక పాయింట్ అక్కడ వేశారు, మళ్ళీ సెకండ్ పాయింట్కి ఇలా తీసుకొచ్చారనమాట. ఇదేదో ఊరు, ఈ ఊర్లో ఇక్కడ పెట్టారు ఇల్లు పాయింట్ అయితే. మనకి చూసారా పక్కా విలేజ్ అనమాట ఇదంతా. మనం ఇప్పుడు ఎర్నాగూడెం మీదుగా ఖమ్మం వెళ్ళి ఖమ్మం నుంచి అయితే మనం ఇప్పుడు వెళ్ళాలి మనం. ఎందుకంటే మనకు అసలే ఇది తక్కువ కిరాయి అనమాట. ఎంత 10,000 రూపాయలు కిరాయి, 10,000 రూపాయలు కిరాయి. సో మన దీంట్లో చూసుకోవాలి కాబట్టి మనకి టోల్ గేట్లో తక్కువ వస్తాయి. పైగా ఆ ఏలూరు టోల్ గేట్ల దగ్గర పోలీసులు ఆపుతారు ఖచ్చితంగా. నైట్ టైము ఒక 100-200 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి మనం ఇలా వెళ్ళామంటే ఖర్చులు ఏమి ఉండవు కాబట్టి మనం ఇలా వెళ్తాం ఇప్పుడు. సో చూద్దాం అసలు ఎలా ఉంటుంది ఏంటనేసి. అసలు ఇప్పుడైతే మనం హైవేకి వచ్చామన్నమాట. సో ఇక్కడ నుంచి రైట్ తీసుకున్నామంటే కొవ్వూరు మీద వెళ్ళి కొవ్వూరు నుంచి సో మనకి వచ్చి దేవరపల్లి వచ్చి ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉందంటావు? ఆ ముందుకు వెళ్తే తెలుస్తుంది. 6 కిలోమీటర్ల 8 కిలోమీటర్ల 8 కిలోమీటర్లు అయితే ఉంది ఇక్కడ నుంచి మనకి దేవరపల్లి 8 కిలోమీటర్లు ఉంది. సో వెళ్తే అన్న భోజనం కూడా చేసేద్దాం మనం. ఎందుకంటే నైట్ లైట్ అయిపోతుంది కదా, ఆల్రెడీ 9:30 అయిపోతుంది. సో టిఫిన్ చేసామంటే ఇంక మనం ఎక్కడ అయిపోయి లేదు. పెట్రోల్ డీజిల్ పట్టుకోవాలా. అప్పుడే ఆలింపులు వస్తున్నాయి. ఇంక నైట్ అంతా ఏం జరిగి చేస్తున్నాయేమో నాకు భయం వేస్తుంది. చూద్దాం. ఎనీవే ఇప్పుడైతే మనం లెఫ్ట్ తీసుకున్నాం అనమాట ఖమ్మంకి. దేవరపల్లి రోడ్లో నుంచి మనం ఖమ్మం రోడ్డు కట్ అయ్యాం. ఇప్పుడు నాకు ఎప్పటి నుంచో ఒక ఆశ అనమాట, ఈ రెస్ట్ ఏరియాలో వచ్చి ఒక నైట్ అన్నా స్టే చేయాలనేసి. ఎప్పుడు కోరుతుందంట. మొన్న వచ్చాం కానీ ఇంకా ఈ రెస్ట్ ఏరియాలో ఒక్కరోజైనా స్పెండ్ చేయాలా, ఒక నైట్ అయినా పడుకోవాలా. చాలా బాగుంది కదా, చాలా పీస్ఫుల్గా. ఈ ఎండాకాలం చాలా బాగుంటుంది ఇది. సో డీజిల్ పట్టించాను అనమాట. 15 రూపాయలు పట్టించాను. ఇక్కడ అసలు డెన్సిటీ లేదు. అసలు డెన్సిటీ అంటే 0.005 ఉంది. అది నిజమా అబద్ధం తెలియదు కానీ మొత్తం అసలు డెన్సిటీ లేదు. కానీ మన బండిలో డీజిల్ ఏం చెప్పేసి పట్టించాము. ఇక్కడ చెప్పదని చెప్పేసి. ఇది భారత్ మీద మన నమ్మకం అంతే, ఇంకేం చేయలేం. మనం పట్ట దీనికి ఫుల్గా కట్టలేదు, ఎందుకంటే అవసరం అనిపిస్తుంది నాకైతే. అందుకే ఇలా కట్టాను అనమాట పట్ట. సో ఇదేమంట మొత్తానికి బండి ఇదే లోడు. ఎదరంతా లూజ్ చేశారు, వెనక మాత్రం ఇవి వేశారు మూటలో. ఇలా వచ్చింది అన్నమాట మన బండి లోడ్ అయితే. ఇది 11,000 కాయ వేశారు. ఇది వద్దురా అంత వేయకండి, 3.5 టన్నుల వరకు నాకు కెపాసిటీ అనేసి అంటే బాడీ హైట్ ఉందని చెప్పి ఇష్టంగా గుమ్మేశారు. 11,000 కాయ పడింది మనకి బండిలో. 11,170 కాయ పడింది. టైం అస్సలు బాడేది అనుకుంటా. నేను అమ్మ జీవితం ఫోన్పే ఇప్పుడే పని చేయలేదు అసలు. ఇక్కడే గంట సేపు కూర్చున్నాం. ఇక్కడే మనం అస్సలు పని చేయలేదు ఫోన్పే ఎందుకో. కానీ యూపీఐ నాట్ వర్కింగ్ అని చెప్పేసి చూపిస్తామనింది. తర్వాత కస్టమర్ కేర్కి వాళ్ళకి ఫోన్ చేసి ఏంట్రా బాబు పని చేయట్లేదు, నాకు టైం అయిపోతుంది అనేసి అడిగిస్తే
ఇప్పుడు పని చేసింది. సో ఇప్పుడు ఏదైతే అమౌంట్ కొట్టేసేది ఇప్పుడు వెళ్తాం అన్నమాట మనం. ఇంక వెళ్తే తినాలి. ఇప్పుడు టైం 10:30 అయిపోతుంది. అప్పుడు 9:30కి ఆపాము, ఇప్పుడు 10:30 అయిపోతుంది. ఈ రోడ్లో అంతా బాగానే ఉంటుంది, కానీ ఈ అసరాపేట వచ్చిన తర్వాతే మొత్తం అసలు రోడ్డు వేస్తున్నారో జల్దు వేయిపోతారో తెలియదు ఏమో. కానీ దాదాపు నేను ఎప్పుడో ఒక 3 months బిఫోర్ వచ్చాను ఈ రోడ్లో. అప్పటి నుంచి రోడ్డు ఇలాగే ఉంది, వేస్తూనే ఉన్నారు. అప్పుడు ఇంకా ఘోరంగా ఉండేది, పెద్ద పెద్ద బందులు ఉన్నాయి. ఇప్పుడే నయం కొంచెం. అదిగో అబ్బా గాడు. అప్పుడైతే ఇదంతా పెద్ద పెద్ద బందులు, చాలా టఫ్గా ఉండదు అన్నమాట రోడ్డు. బట్ ఇప్పుడు మొత్తం అంతా ప్యాచ్లు వేసి, ప్యాచ్ వర్కులు చేసి ఇలా చేసి పెట్టారు మొత్తం రోడ్డు. ఇది కూడా వేసేస్తే అసలు ఈ రూట్లో రావడానికి ఎలాంటి అడ్మిషన్ ఉండదు. ఇంకా డైలీ రావచ్చు, తిరగచ్చు, రోడ్లు ఉన్నాయి. కానీ బట్ నేను దీనికోసం భయపడి ఇలా రాకూడదు అనుకున్నా. కానీ మన బడ్జెట్ చూసినా పోతే పోయింది అని రావాల్సి వచ్చిందనమాట. ఏం చేస్తాం, బడ్జెట్ లోటు. తెలంగాణ స్టేట్కి స్వాగతం. ఏమైంది ఇక్కడ? చెక్ పోస్టా? ఈ రూట్లో ఎప్పుడు చెక్ పోస్ట్లో ఎప్పుడు కట్టిందిలే డబ్బులు. అంటే మనం ఇప్పుడు రాలేదు పర్మిట్ వేయడానికి. మనమైతే పర్మిట్ వేస్తాం అనమాట. ఎందుకంటే పొరపాటున ఎవరన్నా ఆర్టీఓ ఆపారే అనుకో, పర్మిట్ తీస్తారా అంటారు. లేదు అన్నాం అనుకో, ఆడేసే భారీ ఫైన్ల ముందు ఈ 200 రూపాయలు 300 రూపాయలు పెట్టి పర్మిట్ తీసుకోవడం చాలా బెటరు అని నా ఫీలింగ్. చెక్ పోస్ట్కి వచ్చాము, వెళ్ళైతే మనం వేసుకొని వెళ్దాం పర్మిట్. వీడు లైన్లో రాకుండా వీడు ఆ పక్కన పెద్ద బండి వస్తుంది, అదేమో పట్టదు. మనం ఆకపోతే ఇటు సైడ్ రాడు. ఆగాం కాబట్టి వచ్చాడు. కట్టేసాం మనం ఇప్పుడు. టీపీ అయితే కట్టేసాము, బరాబర్ కట్టాం అనమాట. ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది. ఆ పక్క బళ్ళు ఈ పక్క బళ్ళు చూసారా, మొత్తం వరుస పట్టి వస్తున్నాయి బళ్ళు అన్నీ. ఇదేంటి మొక్కజొన్న పోతా? ఆగు, ఈ లారీ సందుల్లో మన బండి పెట్టలా ఉంది. మొక్కజొన్న పోతుంది, ఎండిపోయినవి చూసారా. ఈ పక్క బొల్లన్నీ ఆగిపోయి, చాలా పొడుగు ఆగిపోయాయి అనమాట. లేదే, ఇక్కడ దాకా ఉన్నాయి కానీ ఎంత ట్రాఫిక్ అయిపోయింది అంటే ఆ పక్క బళ్ళు పర్మిట్ వేసి వచ్చేవాళ్ళు ఆపేస్తారు కదా లైన్ మీద. సో దానివల్ల బాగా లేట్ అయిపోతుంది. ఇదిగో నా బండి ఏమో ఓవర్లోడ్ అయిపోయా, పికప్ రాకపోయా. వారిని కొడితే అట్ట వెళ్ళాలా ఓవర్లోడ్ చేసి. తెలంగాణలోకి ఎంటర్ అయ్యాం ఇప్పుడు మనం. గుడ్ మార్నింగ్. రాత్రి 2 గంటలకు పడుకొని 6 గంటలు లేచి వచ్చామన్నమాట. ఇప్పుడు అదే ఖమ్మంలో ఉన్నాము. ఇగో ఖమ్మంలో ఉన్నాము. మనకి ఇంకా ఇక్కడ నుంచి లొకేషన్ అయితే 200 కిలోమీటర్లు చూపిస్తుంది. 200 కిలోమీటర్లు 3.5 గంటల జర్నీ చూపిస్తుంది. అసలు నైట్ అంతా సింగిల్ రోడ్డు, అసలు జర్నీ సాగలేదు. దాంతోపాటు మనకి ఈ ఫోన్పే ఒకటి ఇబ్బంది పెట్టేసింది, ఒక గంట సేపు టైం తినేసింది. దాంతోపాటు కొంచెం ఎదురు రాగానే అక్కడ పోలీసులు ఆర్టీఓ ఉంటుంది కదా, ఆ ఏరియా పేరు ఏదో పేరు నేను సరిగ్గా చూడలేదు. వాడు ఎప్పుడు కాటా దగ్గర ఉంటాడు అన్నమాట ఆర్టీఓ. నేరుగా కాటా ఎక్కిచ్చేసాడు బండి. వద్దయ్యా బాబు, వద్దు సార్, 10 సార్కి కొబ్బరికాయలు అనేసి కూడా అంతా ఏం కుదరదు, ముందు కాటా ఎక్కించాను అన్నాడు. నేరుగా పోయి కాటా ఎక్కించిన. కాటా ఎక్కిస్తే 6 టన్నులు వచ్చింది బండితో కలిపి. బండి వెయిట్ తీసేస్తే, బండి వెయిట్ తీసేయగా మనకైతే 4 టన్నుల 300 కేజీలు వచ్చే లోడ్ వచ్చింది అనమాట.
సో ఇంకా చేసేది ఏమి లేకుండా కాసేపు అలా ఇలా బండి పడితే వాళ్ళు ఏం 1000 రూపాయలు అడిగారు. ఆ 1000 రూపాయలు కాస్త అలా ఇలా కాకుండా 100 రూపాయలు ఇచ్చేసి వచ్చాను. ఇంకా అక్కడ కూడా మనకు టైం వేస్ట్ అయిపోయింది బాగా. ఇక ఇవన్నీ తగ్గ నొప్పి వచ్చి నేనైతే బండి పక్కన పడేసి పడుకున్నాను. 6 గంటలు లేచి బయలుదేరాము, ఖమ్మంకి వచ్చాము. ఇప్పుడు టైం 7:12 అవుతుంది. ఇంకా చూద్దాం, వాడైతే 6 గంటలకి వెళ్ళమని చెప్పాడు. నేను రానని చెప్పిన. లోడు ఓవర్ ఉంది, నేను అంత ఏంట్రా బాబు అంటే కూడా వాళ్ళు వేసి కుమ్మేస్తాడు, బాడీ ఉంది కదా అని చెప్పేసి. అదే ఇప్పుడు 4:03 వచ్చింది. ఇంకా సరే అని చెప్పి ఇంక మెల్లగానే వెళ్తాను నేను. నాకు అప్పటి నుంచే డౌట్, ఇది ఎక్కువైపోతుంది అంటే వాడేమంటాడు వేస్తున్నాడు అంత తర్వాత తక్కువే వస్తుంది. ఎంత 3:30 వస్తున్నాడు. నాకు తెలుసు కదా, బండి టైర్లు బట్టి చెప్పేస్తాను నేను ఎంత రోడ్ వచ్చింది అనేసి. మన బండి పైగా మాకు బాగా తెలుసు. ఇంక అందుకని చెప్పేసి చెప్పినా కానీ వాళ్ళు ఏం వినలేదు. ఇంక చేసేది ఏం లేక వేసుకొని వచ్చాము. ఇంక ఇప్పుడు 100కి వెళ్ళిన తర్వాత చెప్తాడు పని, ఇప్పుడు కాదు. దాని దగ్గర కిరాయి ఇస్తేనే బండి అన్లోడ్ చేస్తా, లేదంటే లేదు. ఈ పైన వర్క్ జరుగుతుంది, మనల్ని అయితే ఇప్పుడు కింద బొమ్మని చెప్పేస్తున్నారు అనమాట. అంతకుముందు ఆ పైన బ్రిడ్జి మీద వెళ్ళేవాళ్ళం. బ్రిడ్జి చూసారా, పాత కట్టడం మీద అంతా ఎప్పుడో నాటు సెంచరీలో కట్టారనమాట. చూసారా ఎలా ఉందో. ఏమైనా కట్టాలి చెక్కి జరగకుండా ఉన్నది కదా, సూపర్ ఉంది అసలు. ఇప్పుడే బైపాస్ ఎక్కాము, ఇంక నుంచి మొత్తం మనం ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. చూసారా టైం 7:30 అయిపోతున్నా కానీ ఇంకా ఫుల్గా ఫోక్ ఉంది. ముందు కారు ఒక లారీ వెళ్తుంది, అని కనిపిస్తున్నాయా? ఏం కనిపించట్లా కెమెరాలో, అసలు కనిపించట్లా. నాకైతే ఇప్పుడే కనిపించి ఇప్పుడు అసలు కనిపించట్లా. ఎదుగు లారీ వస్తుంది, కనిపిస్తుందా? అది కనిపించట్లా, కానీ దగ్గరికి వస్తే కనిపిస్తుంది. ఫుల్గా ఉంది ఫోక్ కదా. ఇంత పొద్దున్న కూడా 7:30 అవుతున్నా కానీ టైం ఇంకా సూర్యుడు రాకుండా ఎంత ఫోక్ ఉందంటే పర్లేదు, మంచి వెదర్ అనమాట ఇదంతా. సూర్యదేవుడు అనమాట ఇది. చూసారా విగ్రహం భలే ఉంది కదా. హైదరాబాద్ వచ్చేసాం. అబ్బా టైం 12 అయిపోతుంది. ఎప్పుడో 9ంటికి బయలుదేరి 12 గంటలకు వచ్చాం. ఇట్స్ మై ఫాల్ట్. మరేం చేయమంటారు, ఓవర్ టన్నేజ్ నేను 40 నుంచి పోను, ఆ లెక్కలు ఎక్కేసుకుంటే అలాగే వచ్చాం. మరి ఏం చేస్తాం, ఏం చేయలేం కదా. మన బండి ఇప్పుడు అన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు బయలుదేరిపోయాను అనమాట. మనకి వాడు ఏదో అనుకున్న కిరాయి ఇవ్వలేదు, వాడు తక్కువే ఇచ్చాడు అనమాట. అంటే ముందు అనుకున్న కిరాయి ఇచ్చాడు. 10,000 రూపాయలు అనుకున్నాం, 10,000 రూపాయలు ఇచ్చాడు. అప్పుడేమో 3 టన్నులు చెప్పి పిలిపించాడు మొన్న నా కొడుకు. ఇప్పుడేమో 4 టన్నుల 3 క్వింటాలు వేసాడు. ఏం చేస్తాం, నాకు ఫోన్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అది. ఏం చేయలేక ఇప్పుడేమో బయలుదేరిపోయాను అనమాట. ఎందుకంటే గురించి పాటు కూర్చుంటే అవ్వదు కదా, మనకి ఇప్పుడు ఎత్తుకోవాలి కదా మనం, కాబట్టి బయలుదేరాము. ఈ డెవలప్ గారిని గుర్రం ఎక్కాడు బాగా. ఆదిలాబాద్ రోడ్లో గుర్రం సవారు చేస్తున్నాడు, సూపర్. నువ్వు నిడతవోలులో సూరాపురం కోరమామిడిపల్లి సంథింగ్ ఏదో ఉంటుంది. సో మొత్తానికి అక్కడైతే కొబ్బరికాయలు ఎత్తేది సత్యబాబు, అతని పేరు సత్యబాబు. అతను కానీ ఎవరన్నా కిరాయి చెప్తే ఎవరు పెట్టమాకండి. ఒకవేళ పెట్టారంటే టన్నేజ్ అంతా కిరాయి అంతా కనుక్కొని క్లారిటీగా వెళ్ళండి, లేదంటే నాలా మోసపోతారు మీరు కూడా. అడు ముందు మనకి 3 టన్ను అని చెప్పేసి అన్నాడు. సరే కదా అని చెప్పి 3 టన్ను 10,000 రూపాయలు కిరాయి అనేసి మాట్లాడేసాం. మనకి ప్రోగ్రామ్ మాడనమాట, అంటే ఆఫీసులో మాట్లాడిచ్చారు. సరే అనేసి వెళ్ళాం. ఆడికి పోయాక బండి బాడీ బాగుంది కదా అని చెప్పేసి ఎంత ఇష్టం వస్తే అంత వేసాడు. అదేమో 4.3 టన్నులు వచ్చింది. అయినా కానీ కిరాయి పెంచమని చెప్తే కనీసం ఫోన్ చేసి ఆన్సర్ కూడా చేయట్లేదు. కనీసం ఒక 5 రూపాయలు కూడా పెంచలేదు. నేను ఫస్ట్ మాడితే పెంచుతా అని చెప్పేసి అన్నాడు. బండి అన్నుండే ముందు కూడా ఫోన్ చేస్తే పెంచుతాలే అన్నాడు. తర్వాత బండి అన్నుండే అయిపోయింది, ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ వస్తుంది. అప్పటి వరకు కూడా వేరే కాల్ మాట్లాడినాడు, వేరే కాల్ మాట్లాడుతున్నాడు. మనం ఫోన్ చేస్తే మాత్రం స్విచ్ ఆఫ్ వస్తుంది. అలా ఉంటాయి. సో ఆ పేరు సత్యబాబు, నిడదవోలు, సూరాపురం, ఆ చుట్టుపక్కల ఎత్తే లోడు సత్యబాబు. ఆ పేరు చెప్తే మీరు క్లారిటీ కనుక్కోండి, టన్నేజ్ అంతా కిరాయి అంతా కనుక్కొని వెళ్ళండి, లేదంటే బండి పెట్టమాకండి. ఇలా డబ్బులు ఇడు తక్కువ, మనం చెప్పేది ఒకటి అతను చేసేది ఒకటి.
తక్కువ టన్ అనేది పిలిపిస్తాడు, ఎక్కువ టన్ చేస్తాడు, దానికి ఏం డబ్బులు ఇస్తా అంటే అదే వీడు మళ్ళీ. సో అతని దగ్గర లోడ్ తీసుకునే చాలా జాగ్రత్తగా చూసుకొని ఎత్తుకొని లేదా ఎత్తుకొని మానేయండి. ఓకే గైస్, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే బాయ్, థ్యాంక్ యూ.